అయ్యగారు చూసుకుంటారులే. ఏదేమైనా సరే వాళ్ళు చావాలి. అమ్మా ఏడోకమ్మా, అన్నికేం కాదు. అయ్యా మీకేం కాలేదుగా, మీరు బానే ఉన్నారుగా. లోపల అడిగితే వాడికి మెలకువ రావడానికే 4 రోజులు పడుతుందన్నారు. ఎక్కడ మీ నాన్న? ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వచ్చి ఎవరినైనా చంపేయాలి, నరికేయాలి, లేచి రారా అని వాడికి చెప్పమని చెప్పు. కాళ్ళు చేతులు పడిపోయినా లేచి వస్తాడు. శారదమ్మా, మీ నాన్న నీ చేతికి కత్తిస్తాడా? ఎవరి తలైనా చేతులైనా నరికి తెమ్మంటాడా? నీకు మాత్రం ఏం కాకూడదు. ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా? ఇవన్నీ చేసి మీ నాన్న డబ్బు నీకోసమే కదా కూడబెడుతోంది. ఇలా మీ నాన్న కూడబెడుతోంది డబ్బు కాదయ్యా, పాపం. ఆ పాపం మాకొద్దయ్యా. నా బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడివ్వండయ్యా. బ్రతుకుంటే గచ్చి తాగైనా బ్రతుకుతాం. అయ్యా, పిజ్జా కొట్లు అడిగి చూసాం. వచ్చిన వాళ్ళెవరు వాళ్ళ మనుషులు కారట. కానీ వాడిని పంపించింది మాత్రం ఈ ఊళ్ళో ఉండేవాడే. పట్టుకోవచ్చయ్యా. ప్రాబ్లం అది కాదు మన్సూర్. అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు వాడి ముందు ఇలాంటివి జరిగి ఉండకూడదు. వాడచ్చు వాళ్ళమ్మ మహాలక్ష్మిలాగే పోత పోసినట్టు. హేరా, 1 వారం ఉంటానని చెప్పి అప్పుడే బయలుదేరుతున్నావు? ఓహో, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా ఏమిటి? చేసే ఉంటుందిలే, బాంబేలో ఉంటున్నావు కదా, ఇవన్నీ సహజం. ఇది నేను మీ అమ్మ కాలికి తొడిగిన మెట్టే. నా జీవితంలో నేను తలదించుకున్నది తన కాళ్ళ దగ్గరే. ఏ ఒక్కరూ తనకు ఎదురు చెప్పలేరు. తను నా మహారాణి. అలాంటి అమ్మాయిని నీ కంటపడితే ఇది ఆ అమ్మాయికి తొడుగు. నీ మనసులో అలాంటిది ఏమీ లేదు అని చెప్పు. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, వెళ్ళి చూద్దాం. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? రక్తంతో బతకడం అలవాటు అయిపోయిందా? చాలామంది దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. ఒకటి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. కాస్త బయటికి వెళ్ళి చూడండి నాన్న. ఎంతమంది మీకు శాపనార్థాలు పెడుతున్నారు. నాకే తగులుతాయి నాన్న ఇంతకాలం మీరు చేసిన పాపాలన్నీ. రక్తంతో తెరిచిన దెబ్బతోనే నేను పెరిగాను, తిన్నాను, చదివాను. ఇప్పుడు ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తోంది, అసహ్యం వేస్తోంది. మీకు దండం పెడతాను నాన్న, మీకు ఇలాంటివి చాలు. వాళ్ళందరినీ పంపించేయండి, కనీసం ప్రాణాలతో ఉంటారు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. మా బతుకులే అలాంటివి. దీనింతటితో ఆపలేము, మార్చలేము. వీళ్ళు తిరిగి వెళ్లాలన్నా కొంతమందికి ఇళ్లున్నాయి. మిగతా వాళ్ళందరికీ ఇదే వాళ్ళ ఇల్లు, ఇదే వాళ్ళ కుటుంబం. నువ్వు నా కన్న బిడ్డవైతే వాళ్ళు నేను పెంచిన బిడ్డలు. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మరి నన్ను మాత్రం ఎందుకు బాబాయ్ పంపించారు? నన్ను మాత్రం ఎందుకు చదివించారు? నా వయసులో ఎంతమంది ఉన్నారు అక్కడ? వాళ్ళని మీ కొడుకులు అనుకుని ఉంటే వాళ్ళు బాగుండేవాళ్ళుగా. ఇవాళ శారదమ్మ నన్ను హాస్పిటల్లో అడిగింది, మీ నాన్న మీ చేత కత్తి పట్టిస్తారా అని. ఇవాళ శారదమ్మ చూసిన చూపు జీవితాంతం మర్చిపోలేనన్న. నేను రేపు వెళ్ళిపోతాను నాన్న, ఇంకెప్పటికీ రా. ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు. కొడుకు అనే హక్కుతో అడుగుతున్నాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆఖరికి నువ్వు చేరాల్సిన చోటు
ఇదే అయి ఉండాలి. వీళ్ళనెప్పుడూ రౌడీలుగా గుండాలుగా చూడొద్దు. వీళ్ళు నిన్ను సుల్తాన్ సుల్తాన్ అంటూ నీకోసం ప్రాణాలైనా ఇస్తారు. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే అండగా నువ్వు నిలబడు. నా మనసుకు అది చాలుగా. మన ఇంటికి మనుషుల్ని పంపించింది ఎవరో కాదు, పోలీసు వాళ్ళే. అవును బాబు, కొత్తగా వచ్చిన కమిషనర్ మహేందర్ రెడ్డి. అవును సార్, పెద్ద ఆయన్ని లేపాలన్నది టార్గెట్. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ లేపేయాలనుకుంటున్నారు. అది కూడా 10 రోజుల్లో. మల్లేశం, రాఖీ, అరుణాచలం, సంపు, సాంబశివం, యాదగిరి, కాశీ, మైఖేల్, మన్సూర్. సేతుపతి తర్వాత రౌడీ అన్నవాడెవడు తలెత్తకూడదు. అందరినీ షూట్ చేసి పారేయండి. ఐ వాంట్ మై సిటీ క్లీన్. ఎన్కౌంటరా? కాదే, నాకు గ్యాంగ్ వార్ అని చెప్పారే. సేతుపతి వాళ్ళ ఇంటికి రౌడీల్ని పంపే ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. వచ్చింది పోలీసులే, నాకు తెలుసు. సుల్తాన్ ఉన్నంతవరకు ఏది వద్దని చెప్పారు కదా, ఎందుకు తొందరపడ్డారు? ఇప్పుడున్న గొడవలు చాలావా? నువ్వు ముంబైలోనే కదా ఉండేది, నీకు దీనికి ఏ సంబంధం లేదు. బయలుదేరు. పోరా. నేను నీ మంచి కోరి చెప్తున్నాను, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. నన్ను పంపించి ఏం చేద్దామని సార్? కాల్ చంపేస్తారా? ఎంతమందిని? 10 మందిని? 20 మందిని? సరిపోతుందా? నాకు తెలిసిన ఈ విషయం వాళ్ళకి తెలిసి ఏమవుతుందో మీకు తెలుసు. వాళ్ళ కానిస్టేబుల్ అయినా ఒకటే, కమిషనర్ అయినా ఒకటే. బెదిరిస్తున్నావా? మీ నాన్న స్థానంలోకి రావాలనుకుంటున్నావా? లేదు సార్, అవకాశం ఏమంటున్నాను. మీరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు, నేను వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. వాళ్ళనా? వాళ్ళని మార్చలేవు. వాళ్ళ మీద వారానికి 100 కేసులు వస్తున్నాయి. మారుస్తావా? వైలెన్స్ వాళ్ళ రక్తంలోనే ఉంది. వైలెన్స్ వాళ్ళ రక్తంలో లేదా సార్, వాళ్ళ బ్రెయిన్లో ఉంది. నట్లు బోల్టు ప్లేట్లతో తెలివి ఫీలింగ్స్ లేని రోబోట్ని కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయించగలను. నా మంచి చెడు చూసి నన్ను పెంచిన వాళ్ళు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఇలా అయిపోవడానికి మా నాన్న కూడా ఒక కారణం సార్. అందుకే వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. ఒక అవకాశం అండి సార్. నువ్వు మహాభారతం చదివావా? మహాభారతంలో కృష్ణుడు 100 అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు. ఆయనే వాళ్ళను చంపేశాడు. నువ్వు ఒక్క అవకాశమే కదా అడిగింది. ఇస్తాను. 6 నెలలు సరిపోతుందా? కానీ ఈ 6 నెలల్లో వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. ఏ స్టేషన్లోనూ ఏ ఒక్కరి మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు. జరిగే పనేనా? గుర్తుపెట్టుకో, ఒప్పందం మీరితే నోబడీ కెన్ సేవ్ దెమ్. మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నుంచున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే వాళ్ళకి నేనున్నాను. అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఉంచుకోండి సార్. హలో, వెలగపూడి నుంచి మాట్లాడుతున్నాం అయ్యా.
మీరు ఎప్పుడు వస్తున్నారయ్యా? ఇక్కడ రోజుకో ప్రాణం పోతుందయ్యా. రాయ్, మీలో 20 మంది బయలుదేరి ఆ ఊరికి వెళ్ళండి. ఊరికి నీకేమన్నా బుర్రగాని దొబ్బిందా? మన ఇంట్లో దాడి చేసింది ఎవరో తెలీదు. వాళ్ళని పట్టుకోవడం మానేసి మమ్మల్ని ఊరికి వెళ్ళమంటావా? నాయకుడు లేని గ్యాంగు ముండమోపితో సమానమని నిరూపించావు. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నా, ఎవరు వెళ్ళకూడదు. సరే, వెళ్ళాలా వద్దా అని ఎప్పట్లా తేల్చుకున్నాం. ఆపండి. ఎందుకు ఆగారు? పర్లేదు కానివ్వండి. అది కాదు బాబు, బాగా ప్రాక్టీస్ చేసి అందరినీ కొట్టండి, నరకండి, చంపండి. ఆయనపై 3 రోజులు కాలేదు ఇంకా. మీరు అసలు మనుషులేనా? ఇలాంటి పనులు చేసి ప్రశాంతంగా తిండేలా తింటున్నారు. రక్తం వాసనకి వాంతి రావట్లా? ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వచ్చాను. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చానని ఉంది. ఇప్పుడు చెబుతున్నాను వినండి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరైనా కత్తి చేత పట్టారో ఆ నిమిషం మీరెవరో నేనెవరో. నేనున్నంతకాలం ఈ గడప తొక్కను, మీ మొహాలు అసలు చూడను. తప్పుకో. ఏంటి?